రా రాజా సుగి వినయ్ మౌనికా రెడ్డి నటించిన ఈ మూవీ మామూలు సినిమాలకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అదేంటంటే ఈ మూవీలో హీరో హీరోయిన్ తో పాటు మరే క్యారెక్టర్ ఫేస్ ని చూపించకుండా ఓన్లీ బ్యాక్ నుంచి సైడ్ నుంచి చూపిస్తారు. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్ తప్ప మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ ఎవరూ ఉండరు. ఇది ఒక క్రైమ్ హర్రర్ మూవీ. దీంట్లో హీరో పేరు రాజా, హీరోయిన్ పేరు రాణి. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. 1 year తర్వాత మ్యారేజ్ యానివర్సరీ రోజు రాణిని రాజా చంపేసి శ్మశానంలో పాతిపెట్టి పీడ వదిలిందనుకుని ఇంటికి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. స్టార్టింగ్ హర్షవర్ధన్ కామెడీ వాయిస్ ఓవర్ తో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, యానిమేషన్ సీన్స్ కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన టార్చర్. అసలు మూవీలో మ్యాటర్ అంటే ఏమీ ఉండదు. యాక్టర్స్ ఫేసెస్ ని చూపించకపోయినా పైనుంచి కింద నుంచి సైడ్ నుంచి బ్లర్ గా ఒక్కో షాట్ ని 4-5 యాంగిల్స్ లో చూపించి విసుగు తెప్పిస్తారు. ఇక ఒకే ఇంట్లో రాజా ఆ రూమ్ లో నుంచి ఈ రూమ్ లోకి తిరగడం, అక్కడ నుంచి బాత్రూమ్ లోకి వెళ్ళడం, అక్కడ ఏవేవో రకరకాల సౌండ్స్ విని భయపడడం. మూవీ అంతా ఇదే. హర్రర్ సీన్స్ కూడా ఏదో వింతగా ఉంటాయి. అలాగని ఏ సీన్స్ భయపెట్టేవిగా ఉండవు. ఏదో జరగకూడదు ఏదో జరుగుతున్నట్టు చూపించిన అవేవి ఇంట్రెస్టింగ్ గా ఉండవు. మూవీలో మినిమం స్టోరీ కూడా ఉండదు. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీకి కథ ఎంతో బలంగా ఉండాలి. కానీ డైరెక్టర్ కథ మీద ఏం ఫోకస్ పెట్టినట్టు అనిపించదు. కథలో కంటెంట్ సరిగా లేకపోతే హీరో మాత్రం ఏం చేయగలడు? అందులోని ఫేస్ చూపించకుండా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు దెయ్యంలా వచ్చి 4-5 కేకలు వేసి హీరోయిన్ భయపెట్టి వెళ్తూ ఉంటుంది. హీరో కొంచెం భయపడ్డా మనకైతే నవ్వొస్తుంది. మూవీ ఫస్ట్ 10 minutes, క్లైమాక్స్ 10 minutes బాగుంది. మిగతాదంతా ట్రాష్. మూవీకి ప్లస్ ఏంటంటే రన్ టైం 1 hour 30 minutes ఉండటం. మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫేస్ చూపించకుండా సినిమాని ఎలా తీసారని చూడాలంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. లేదో మేము ఓటీటీలోనే చూస్తామంటే అది మీ ఇష్టం. ఈ మూవీకి నా రేటింగ్ 2 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.